ఎంపీలు ఎమ్మెల్యేలు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మాట్లాడేటప్పుడు, ఓటు వేసేటప్పుడు, చర్చలు జరిపేటప్పుడు ఓ ప్రత్యేకమైన ప్రివిలేజ్ వారికి ఉంటుంది. పార్లమెంట్లో కానీ లెజిస్లేచర్లో కానీ ప్రొసీడింగ్స్ను ఏ కోర్టు కూడా ప్రశ్నించరాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే పార్లమెంటు, ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ, ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం కనుక పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ తాను ఎలా కార్యకలాపాలు జరపాలన్నది ఆ సభలే నిర్ణయించుకుంటాయి. ఇందులో కోర్టుల జోక్యం ఉండదు. సో దానికి కూడా కోర్టులు చాలా స్పష్టంగా తీర్పులు కూడా చెప్పాయి. జనరల్ ఇర్రెగ్యులారిటీ అయినప్పుడు, అంటే ఒక ఇర్రెగ్యులారిటీ అయినప్పుడు సాధారణంగా కోర్టులు ప్రశ్నించవు, కానీ ఇల్లీగాలిటీ అయినప్పుడు మాత్రం ప్రశ్నిస్తాయి. అంటే ఏదైనా ఒక పార్లమెంటరీ ప్రొసీడింగ్ కానీ అసెంబ్లీ ప్రొసీడింగ్లో కానీ అవకతవకలు ఉన్నప్పుడు కోర్టులు ప్రశ్నించవు. అవి ఆ సభలే నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. కానీ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు జరిగినప్పుడు మాత్రం కోర్టులు ప్రశ్నిస్తాయి, కోర్టులు చూడగలుగుతాయి. అందువల్ల వీటినే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు. అంటే సభలో ఎలా ప్రవర్తించాలి అన్నది ఆ సభ్యులకు ఉండేటువంటి ప్రివిలేజ్. వారు ఏమైనా పొరపాటుగా వ్యవహరిస్తే ఆ సభే వారిని శిక్షించాలి తప్ప కోర్టులు శిక్షించవు. అందుకే మీరు గమనించండి, బయట మనం మైకులు ఇరక్కొడితే పోలీసులు కేసు పెడతారు. మా తిట్టుకుంటే, కొట్టుకుంటే కేసులు పెట్టచ్చు. కానీ మన ఎమ్మెల్యేలు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, మైకులు ఇరక్కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏనాడైనా వాళ్ళపైన కోర్టులో కేసులు పడ్డాయా? ఈవెన్ లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లితే దానిపైన ఇప్పటికీ ఏమీ తేలలే. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కానీ అది ఇప్పటికీ కూడా ఏమీ తేలలే. అందువల్ల పార్లమెంటు, శాసనసభలో జరిగే ప్రవర్తనకు, వ్యవహారాలకు ఇమ్యూనిటీ అంటే కోర్టు జోక్యము నుంచి మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒక సభ్యుడు లంచం తీసుకొని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉపన్యాసం ఇచ్చినా, ఓటు వేసినా, ప్రశ్న అడిగినా అప్పుడు కూడా ఈ రకమైన ప్రివిలేజ్ ఉంటుందా? అంటే కోర్టులు శిక్షించలేవా? ఎందుకంటే లంచం తీసుకోవడం అనేది నేరం. క్రిమినల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కానీ ఇతర అనేక చట్టాల రీత్యా కానీ నేరం. సో ఆ నేరానికి పాల్పడి లంచం తీసుకొని దానికి అనుగుణంగా ఓటు వేసినా, ఒకవేళ ఉపన్యాసం ఇచ్చినా, ప్రశ్నలు వేసినా అప్పుడు నేరస్తుడు అవుతాడా కాదా, కోర్టులు విచారించవచ్చా అని గతంలో 1998లో పివి నరసింహారావు కేసులో ఓ జడ్జిమెంట్ ఉంది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులోని 3:2 అంటే 3 మెజారిటీగా ఇచ్చిన జడ్జిమెంట్లో ఎస్, ఇది లంచం తీసుకొని వారు ఓటు వేసినా దాన్ని కోర్టులు ప్రశ్నించజాలవు అని స్టాండ్ తీసుకున్నారు. అంటే ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ హ్యావ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అని ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్న 5 సభ్యుల ధర్మాసనంలో మెజారిటీ తీర్పు వచ్చింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో ఉన్న 7 సభ్యుల ధర్మాసనం ఇది సరైంది కాదు, లంచం తీసుకోవడం అనేది ఒక క్రిమినల్ యాక్ట్. ఈ క్రిమినల్ యాక్ట్ లంచం ఇవ్వడము, తీసుకోవడంతోనే పూర్తవుతుంది. ఆ తర్వాత దీని ఆధారంగా పార్లమెంట్లో మాట్లాడారా లేదా ఇవన్నీ అప్రస్తుతం. లంచం తీసుకోవడం అనేది నేరం కనుక లంచం తీసుకొని దానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఓటు వేసినా, మాట్లాడినా, ప్రశ్న అడిగినా అది నేరం కిందికే వస్తుంది అని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఎందుకంటే అసలు ఈ ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 కింద ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో అంటే ఎంపీలు, ఎమ్మెల్యేల సభా వ్యవహారాలపైన కోర్టులు జోక్యం చేసుకో.
ఎందుకు ఈ ప్రివిలేజెస్ ఉన్నాయి? ఈ ప్రివిలేజెస్ ఉండటానికి ఫౌండేషన్ ఏంటంటే, ఒక సభ్యుడు, శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ వితౌట్ ఎ ఫియర్, ఎలాంటి భయం లేకుండా, సంకోచం లేకుండా, కోర్టులో తనపైన ఎవరైనా కేసు పెడతారో అన్న టెన్షన్ లేకుండా స్వేచ్ఛగా డిబేట్స్లో, చర్చల్లో పాల్గొనడానికి ఈ ఇమ్యూనిటీ ఇచ్చారు. కానీ లంచం తీసుకొని అవినీతికి పాల్పడటానికి ఈ రకమైన ప్రత్యేక హక్కులు రాజ్యాంగం కల్పించలేదు. సో రాజ్యాంగము పార్లమెంటరీ ప్రివిలేజెస్కు బేసిస్ ఏంటి? ఒక హెల్తీ డిబేట్స్ పార్లమెంట్లో జరగటానికి, ఒక ఫియర్లెస్ డిబేట్స్లో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనటానికి ఇచ్చినటువంటి ప్రత్యేక రక్షణ. సో అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఆర్ ఎ పార్లమెంట్ మెంబర్, దానికి దోహదము చేసేటప్పుడు మాత్రమే ఈ ఇమ్యూనిటీ, ఈ ప్రత్యేక రక్షణ ఉంటుంది. కానీ లంచం తీసుకోవడం అనేది ఒక సభ్యుడు ఓటు వేయడానికి కానీ, ప్రశ్న అడగటానికి కానీ, ఉపన్యాసం ఇవ్వడానికి ఎసెన్షియల్ ఫంక్షన్ కాదు. అందువల్ల ఎసెన్షియల్ ఫంక్షన్ కానప్పుడు లంచం తీసుకొని ఓటు వేస్తే నేరమే అవుతుంది అన్నది భారత సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఎందుకంటే లంచం తీసుకొని ఓటు వేయడం ద్వారా, ఉపన్యాసం ఇవ్వడం ద్వారా, ప్రశ్నలు అడగడం ద్వారా ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ను దెబ్బతీస్తున్నారు. ఒక రెస్పాన్సివ్ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రజలకు బాధ్యతాయుతంగా ప్రాతినిధ్యం వహించాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతింటోంది. ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్, ప్రజా జీవితంలో నీతి నియమాలు దారి తప్పుతున్నాయి. అందువల్ల ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదము గనక, లంచం తీసుకొని సభలో సభ్యుడు గనక ప్రసంగించిన, ప్రశ్న అడిగినా, ఓటు వేసినా అది ఖచ్చితంగా నేరమే అని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.